పెట్టుబడి తీసుకొచ్చి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయించుకోవడమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ అన్నారు. స్వామినాథన్ శత జయంతిని గురువారం ఇంద్రానగర్లోని సుందరయ్య భవనంలో ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత విప్లవం పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ అని కొనియాడారు. జాతీయ వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా రైతులకు గిట్టుబాటు ధర కోసం C2+50 ఫార్మాలను రూపొందించి ప్రభుత్వం ముందుంచినటువంటి ఆయన స్వామినాథన్ అని అన్నారు. రైతులను ఆదుకుంటామని కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ రైతులను నట్టేటా ముంచే విధానాలను అవలంబిస్తుందని దుయ్యబట్టారు. పంటలు పండే భూములను కార్పొరేటర్లకు కారుచౌకగా కట్టుబెడుతున్నాయని, దీనికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వంత పాడుతుందని విమర్శించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రైతు సంఘం జిల్లా కమిటీ సందర్భంగా ఎంఎస్ స్వామినాథన్ గారి శత జయంతి ఉత్సవ సభ జరిగింది. ముఖ్యంగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఈరోజుకి 100వ పుట్టినరోజు. ఆ మహానీయుడి తాలూకా కృషిని దేశవ్యాప్తంగా స్మరించుకోవాలని చెప్పేసి అఖిల భారత కిసాన్ సభ ఈ శత జయంతి ఉత్సవాలని అన్ని జిల్లాల్లోనూ జరుపుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. స్వామినాథన్ గారి వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగంలో చాలా అభివృద్ధి వచ్చింది. ముఖ్యంగా దేశ ఆహార భద్రత కొరత తీరింది. అలాగే హరిత విప్లవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇటు ఆహార సమస్య, అటు పారిశ్రామికంగా ముడి సరుకులు అందించడానికి వనరు అనేది ఏర్పడింది. స్వామినాథన్ ఆసియాలోని దక్షిణాసియాలోనే ప్రముఖులైన 20 మందిలో మన దేశంలో 3 అయితే అందులో గాంధీ, అలాగే ఠాగూరు, ఎంఎస్ స్వామినాథన్ గారు ఒకరు. ఈయన చేసిన వ్యవసాయ రంగంలో కృషికి అంతర్జాతీయమైన పురస్కారాలు చాలా వచ్చాయి. భారతరత్న గుర్తింపు ఉంది. అలాగే ఈయన వ్యవసాయ రంగానికి సంబంధించి సమూలమైన పరిశోధనలు చేసి అభివృద్ధి చాలా సూచనలు చేశారు. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు నివారించడానికి 2005లో ఆనాటి ప్రభుత్వం జాతీయ రైతు కమిషన్ వేస్తే దానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసి దేశంలో రైతాంగాన్ని రక్షించడానికి, దేశ ఆహార భద్రతను పరిష్కరించడానికి ఆయన చాలా సూచనలు చేశారు. అందులో ముఖ్యంగా C2+50% ద్వారా మద్దతు ధరలు ఇస్తే ఆ రైతులు ఆర్థికంగా మెరుగుపడతారని చెప్పేసి సూచనలు చేశారు. దీన్ని ఆ రోజు పార్లమెంటు అంగీకరించింది. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని అంగీకరించాయి. కానీ ఈనాటికి కూడా అది అమలు కాలేదు. ఇవాటికి రైతుల ముందున్న కర్తవ్యం కూడా అదే. వీళ్ళ ఎస్కేఎంగా దేశంలో C2+50% అమలు చేయాలని అడుగుతున్నామంటే ఆ రోజు స్వామినాథన్ చెప్పిన ఆ సిఫార్సు తాలూకా సైంటిఫిక్ రీజన్ అలాంటిది. దాన్ని అమలు చేయడం వల్ల రైతాంగం మరింత మెరుగైన ఆర్థిక పరిస్థితుల్ని, అలాగే ఆత్మహత్యలు లేని పరిస్థితుల్ని పొందుతారని చెప్పేసి ఇవాళ దీన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉద్యమ రైతు సంఘాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన ఈ ఆయన శత సభలో రైతులందరూ కూడా స్వామినాథన్ తాలూకు సిఫార్సును అమలు చేయవలసిన కర్తవ్యాన్ని, బాధ్యతను గుర్తించడం అనేది జరిగింది. ఆయన ఘన నివాళులు అర్పించడం అనేది చేశాం.